మ్మ్. మనం గత పార్ట్ 1 కింద కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. బైబిల్ మత పుస్తకమా, లేకపోతే సమాజంలో జరుగుతున్న వాటిని తెలిపే దేవుని గ్రంథమా అని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. పార్ట్ 2 కింద కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బైబిల్ అనేది దేవుడు తన మనస్సులోని మాటలను తెలియజేసిన గ్రంథం అని ఎన్నో విధాలుగా మనం దేవుని మాటలు చెబుతున్నాం కదా. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దేవుని యొక్క మనసులోని మాటలు మనం తెలియజేసుకుందాం, నేర్చుకుందాం. ఇంతకీ దేవుడు ఏమవుతాడు మనకి? దేవుడు మనకి ఏమవుతాడు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎటువంటి వాడు? ఆయన మనము ఈరోజు భూమి మీద ఉండి ఆయన మహింపరచడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఈ సమస్త ప్రకృతిని మనకు కలిగించి ఆయన మనకు నివాసాన్ని ఏర్పాటు చేస్తూ, జీవితాన్ని ఇస్తూ, ఊపిరిని సమస్తమును దయచేస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు అని మనం ఎన్నోసార్లు నేర్చుకున్నాం. దేవుడు తన గ్రంథం ద్వారా ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. మనం సృష్టించిన దేవుడు మనకి ఏమవుతాడని బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఇలాగూ తన మాటలను మనకు తెలియజేస్తున్నాడు. చదువుకుందాం. బుద్ధి లేని అవివేక జనమ ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? దేవుడు ఎవరు అంటే మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన మనకి తండ్రి. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. దేవుడు మనకి ఏమవుతాడు? సృష్టికర్త అయిన దేవుడు మనకి ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అని చెబుతూ, ఇంకా ఆయన గురించి చెప్పబడిన మాట ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. దేవుడు మనకెవరు అంటే శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం. ఏ లోకం నుంచి అయితే వచ్చామో అప్పుడు నివాసమే. మన మరణం తర్వాత వెళ్ళబోయే లోకాన్ని మనకు నిర్మించినవాడు. శాశ్వతంగా మనకు నివాస స్థలంగా ఎవరున్నారంటే దేవుడున్నాడు. మన తండ్రి. పిల్లలు ఎక్కడ ఉంటారు? తండ్రితో పాటుగా ఉంటారు. దేవుడు ఎవరు అని మనం ఆలోచించగలిగితే దేవుడు మనకు తండ్రి. ఆయన మనకి శాశ్వత నివాస స్థలం. కొద్ది రోజులు మాత్రమే ఈ భూమి మీదకి ఉండడానికి వచ్చిన వారం. చాలామందికి ఈ విషయాలు తెలియక ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, ఈ భూమి మీద ఉన్న వారి ఆలోచన ప్రకారం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోకమే నిజం అనుకొని ఈ లోకంలో ఉన్నదాన్ని అనుభవించాలన్న ఆశతో ఉన్నారే తప్ప అసలు జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి అనేది ఆలోచించే స్థితిలో ఏ మనిషి లేడు. జననం అంటే ఆత్మ శరీరం కలయికతో ఈ భూమి మీదకి రావడం. మరణం అంటే ఆత్మ శరీరం విడిపోయి మరో లోకానికి, ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళడం. ఈ జనన మరణాల మధ్య ఉన్నదే మనిషి జీవితకాలం. ఆ జీవితకాలంలో ఉన్నవే ఈ బంధుత్వాలు, బంధాలు. ఇది మనకు అర్థమైతే అప్పుడు ఎందుకు బ్రతకాలో మనకు తెలుస్తుంది. ఎందుకు ఈ భూమి మీదకు వచ్చామో, ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నామో, మరణం తర్వాత ఏం జరుగుతుందో అన్నది పరిశీలిస్తే ఖచ్చితంగా దేవుడు తన మాటల ద్వారా మనకు తెలియజేస్తాడు. అదే బైబిల్ గ్రంథం. కానీ ఈ ఆలోచనలో ఎవరు లేరు. లేరు కనుకనే ఈరోజు సమాజం ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బ్రతుకుతున్నారు అన్న సంగతి మనకి అర్థమైంది. మరి ఇటువంటి దేవుని మాటలు
మనం దేవుని జ్ఞానాన్ని మనం ప్రకటిస్తున్నా అది దేవుని మాటలుగా తీసుకునే పరిస్థితులు ఈరోజు మనుషులు ఎవరో లేరు. అందుకోసమే తన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు, జ్ఞానపు సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు సమాజంలో అంటే దేనిపైనైనా ఒక వ్రాత రాయాలంటే, లెటర్స్ రాయాలంటే ముందుగా ఏం చేస్తారు? ఎక్కడైతే మాటలు రాయాలనుకుంటున్నారో ఆ మాటలు రాసే ముందు దానికి తెల్లని సున్నం వేసి దాని మీద అక్షరాలు రాస్తారు. ఇది మీరు చూశారు కదా. ఇది దేవుడు బైబిల్లో ఎప్పుడో ముందుగానే చెప్పేశాడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 2-3 వచనాలు. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశం ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలవబెట్టి వాటి మీద సున్నము పూసి, 3వ వచనం, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలెను. అంటే మాటలను రాసేటప్పుడు అవి స్పష్టంగా ఇతరులకు కనిపించాలంటే ముందేం చేయాలంట? సున్నము పూసి తర్వాతే దాని మీద మాటలు రాయాలి. ఈరోజు సమాజం అంతా వీటిని అనుసరిస్తుంది. ఇది ఎవరు చెప్పింది? దేవుడు తన వాక్యాలను రాయమని ఇశ్రాయేలుకి చెబుతున్న మాట. దాన్నే సమాజం ఫాలో అవుతుంది. అంటే ఇలాంటి విషయాలు చెప్పిన దేవుని గ్రంథం అయితే మత పుస్తకంగా మనుషులు చూస్తున్నారు. చూసారు? ఇంకా దేవుడు తన పిల్లలమైన మనల్ని ఎలా కాపాడుతున్నాడో కూడా దేవుడు చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ఎంత జాగ్రత్తగా ఆ శాశ్వతుడైన దేవుడు మనకి తండ్రిగా ఉండి ఆయన పిల్లలమైన మనల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుండో మనకు అర్థం కావడానికి దేవుడు ఒక మంచి దేవుడు మనల్ని సృష్టించి తన ప్రేమ, తన పిల్లలమైన మన ఎడల ఆయన తండ్రిగా ఉంటూ ఎంత జాగ్రత్తగా మనల్ని కాపాడుకుంటున్నాడో మనకు అర్థం అవడానికి ఒక మంచి విషయాన్ని దేవుడు రాపించాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుందాం. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపును వలె వాని కాపాడెను. దేవుడు మనిషిని ఎలా కాపాడుతున్నాడట? కనుపాప వలె. కనుపాప వలె. కను రెప్పలు మనం చూస్తున్నామా? ఒక కన్నుని అంత జాగ్రత్తగా కాపాడుతుంది. ఏదైనా ఈ కన్నుకు తాకక ముందు రియాక్ట్ అయ్యేదేది? ఈ కను. దాన్నే కనుపాప అంటారు. దేవుడు కూడా మనిషిని అంత విధంగా కాపాడుతున్నాడు అంట. అంతేకాకుండా ఆ 11వ వచనంలో మనం చూడగలిగితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీదన వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఒక పక్షి తన పిల్లల్ని ఎలాగైతే మోసుకొని వేరొక ప్రాంతానికి ఎలా అయితే తీసుకెళ్తుందో మనుషులు కూడా దేవుడు అలాగే నడిపిస్తున్నాడు. అంటే ఎంత జాగ్రత్త మనుషుల మీద తీసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుని పిల్లలు మనమంతా. అది ఆయన ఉద్దేశం. కానీ ఆయన మనల్ని అలా కాపాడుకోవడానికి కానీ కారణం ఏంటంటే దేవుని పిల్లలు మనమంతా. ఎప్పుడైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కానీ ఈ దేవునికి తప్పిపోయి తిరుగుతున్నప్పుడు మన ఎడల అలా ప్రేమ చూపిస్తున్నాడు. మనం అలా ఆయన యొద్దకు రావాలని ఆయన జ్ఞానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు. మళ్ళీ ఒక్కసారి అంటే దేవుడు ఎంత జ్ఞానం బైబిల్లో ఉంచాడో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈరోజు ఎవరైనా స్కూల్లో లేదా ఇంటి దగ్గర క్రమశిక్షణ నేర్పించడానికి విద్యార్థులకి ఉపాధ్యాయులు ఏం చెప్తారంటే, ఎక్కువగా అల్లరి చేసినప్పుడు నోటి మీద చేయి వేసుకో,
అని చెబుతూ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కీప్ క్వైట్ అంటారు. నోటి మీద చేయి వేసుకో. ఇది ఎందుకు చెప్తున్నారంటే పిల్లల్లో నిశ్శబ్దంగా ఉండాలి పిల్లలు, అలాగే క్రమశిక్షణ కలిగి ఉండాలనడానికి విద్యార్థులకి టీచర్లు నేర్పించే పద్ధతి. అయితే ఈ పద్ధతి ఎక్కడి నుంచి తీసుకొనబడిందంటే బైబిల్ నుంచే. బైబిల్లో ఎలాంటి విషయాలు ఉన్నాయా ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. వారు నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని. నీ చెయ్యి ఎక్కడ పెట్టుకోవాలంటే నీ నోటి మీద ఉంచుకో. అదే ఈరోజు విద్యార్థులకు ఉపాధ్యాయులు చెబుతున్న మాట, కీప్ క్వైట్. నోటికి తాళం వేసుకో. నోటి మీద వేణి పెట్టి ఏం చేయాలి? తాళం వేసుకో అని ఇలా చెబుతున్నారు. ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది? బైబిల్లో. నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకును అంటున్నాడు దేవుడు. చూడండి, అంటే సమాజంలో ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ బైబిల్ ముందే చెబుతుంది. ఈ సమాజంలో ఉన్నవారిని మనం చూస్తున్నప్పుడు మనకు చాలా ఆలోచనలు వస్తాయి. దేవుని నమ్మిన నేను ఇలా ఉన్నాను, దేవుని నమ్మని వారు మనకంటే ఆస్తిపరులుగా, ఉద్యోగరీతిగా బాగా బాగుపడుతున్నారు. అప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఈ దేవుణ్ణి ఎందుకు అలాగ నమ్ముకొని ఉండడం, దీన్ని విడిచిపెట్టి వారి ఆలోచనలోకి వెళ్ళిపోదాం అని మనకుంటుంది. కానీ బైబిల్లో ఒక భక్తుడు ఒక గొప్ప సంగతి చెబుతున్నాడు. ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతల వైపు తిరుగుతున్నప్పుడు నాయకుడైన యెహోషువ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాట నేడున్న క్రైస్తవ సంఘాల్లో ఉన్న ప్రతి జనానికి ఖచ్చితంగా ఇటువంటి మాట ఉండాలి. ఇటువంటి హృదయ పరిశీలన, లేదా దాన్ని ఏమంటారంటే ఇటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. గట్టిగా నమ్మకం కలిగి ఉన్నవాడు ఈ మాట అనగలడు. అదే ఒకసారి చూడండి, యెహోషువ గారు ఎంత అద్భుతంగా ఈ మాట చెప్తున్నారో ఒకసారి చూడండి. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లా మీరు ఎవరిని సేవించుదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశం మీరు నివసించుతున్నారో వారి దేవతలను సేవించుదరో, నీడు మీరు కొనుక్కోండి. మీరు ఎవరినైనా సేవించండి, మీరు ఎవరినైనా ఆరాధించండి. కానీ యెహోషువ గారు చెప్తున్నారు, మీరెవరిని సేవింప కోరికొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఏమంటున్నాడు? ప్రజలందరూ ఎటువైపు తిరిగిపోయినా మేము మాత్రం ఎవరిని విడిచిపెట్టాం? యెహోవాను, నేనును నా ఇంటి వారును. అలా ఉండాలండి మన విశ్వాసం. అంటే సమాజంలో ఉన్నవారు ఎటువైపు తిరుగుతున్నా, వారి మనస్తత్వాలు ఎలా ఉన్నా, మన రక్త సంబంధాలు ఎలా ఉన్నా, మన దృష్టి ఎవరి వైపు ఉండాలంటే మన కుటుంబం దృష్టి, నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అనే మనస్తత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. ఎవరండి ఆయన? మన సృష్టికర్త, మనల్ని పుట్టించిన వాడు ఆయన. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు బతికాడు కదండి. ఆయన బ్రతికిన కాలంలో కొన్ని, అంటే ఆయన జీవితంలో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు అన్నీ చేసిన తర్వాత మనుషులందరి నిమిత్తం తన ప్రాణం పెట్టాడు కదా. ప్రాణం పెట్టిన కొన్ని సంగతులు, అది ఎందుకు అలా జరిగిందో మనం ఆలోచిద్దాం. ఉదాహరణగా, అంటే మీకు అర్థం అవడానికి, యేసుక్రీస్తుని 39 కొరడా దెబ్బలు కొట్టారు. 39 ఎందుకు కొట్టారు? తర్వాత ఇంకా సంఖ్య ఉంది కదా, ఎక్కువగా కొట్టచ్చు కదా. ఆ 39 వరకు వచ్చి 39 కొరడాలు మాత్రమే యేసుక్రీస్తుని కొట్టడానికి కారణం ఏంటి అంటే, పాత నిబంధనలు దేవుడు ముందుగానే రాపించాడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనం.
ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనం. నలువది దెబ్బలు కుట్టింపవచ్చును, అంతకు మెంచకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కుట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడనేమో. ఎందుకు యేసుక్రీస్తు 30 కొరడా దెబ్బలు మాత్రమే కొట్టారు అంటే, దేవుడు తన గ్రంథం ద్వారా చెబుతున్న మాట పాత నిబంధనలో 40 దెబ్బల కంటే ఎక్కువగా కొడితే నీ సహోదరుడు నీకు నీచంగా ఉంటాడు. అందుకోసమే యేసుక్రీస్తుకు 39 కొరడా దెబ్బలు మాత్రమే కొట్టారు. అర్థమవుతుందా? అంటే ముందు దేవుని ధర్మశాస్త్రంలో రాయబడిన దాన్ని వాళ్ళు యూదులు కనుక వాళ్ళకి తెలుసు కనుక 40 దెబ్బలు కొట్టకూడదు, 40 దెబ్బలకు మించి కొట్టకూడదు. అందుకోసం 39 కొరడా దెబ్బలు కొట్టి మాత్రమే ఆపేశారనమాట. ఇంకా యేసుక్రీస్తుని సిలువేసిన తర్వాత ఆయన చనిపోయాడు కదా, సిలువేసిన యేసుని ఆ సిలువు కొయ్యి పైన ఎందుకు ఉంచలేదు? సాయంత్రాన్ని ఎందుకు దించేశారు? రాత్రి అవ్వకముందే యేసుక్రీస్తుని 3 గంటలప్పుడే సాయంకాలం కిందకి తీసేశారు. ఎందుకు తీసేశారు? యేసుక్రీస్తుని సిలువేశారు, అని సిలువులో చనిపోయాడు. చనిపోయిన యేసుని సిలువు పైన ఎందుకు ఉంచలేదు? క్రిందకి ఎందుకు దించేశారు అంటే, చూడండి ఒకసారి చూద్దాం. బైబిల్ నుంచి ఒక మంచి విషయం దేవుడు రాపించారు. సిలువులో నుంచి దించేయడానికి కారణం ఏంటో. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. మరణశిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతను చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యంగా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యంగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను. ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక ఆజ్ఞ ఉంది. ఎవరినైనా మ్రాను మీద వేలాడదీస్తే ఆ మ్రాను మీద ఉండకూడదంట, రాత్రి సమాధి చేయాలి. అందుకోసం యేసుక్రీస్తుని సాయంత్రాన్నే సిలువు నుంచి దించి పాతి పెట్టారు. అది మనం వింటున్నాం, చదువుతున్నాం, కానీ ఎందుకు అలా చేశారన్నది తెలియట్లేదు. అది తెలియాలంటే పాత నిబంధనలో దేవుని ఆజ్ఞలు చూడాలి. అర్థమవుతుందా? ఇలా ఎన్ని విషయాలు దేవుడు అంటే మనకు అర్థం అవడానికి, మన జీవితాల్లో జరుగుతున్న వాటిని లేదా యేసుక్రీస్తు జీవితంలో జరిగిన వాటిని దేవుడు రాపించి మనకి ఉంచాడు. ఈరోజు కష్టపడడానికి కూలి పనులకి చాలామంది వెళ్తుంటారు. ఈ కూలి పనులకు వెళుతున్న వీరికి కూలి అంటే రోజల్లా కష్టపడి కూలి కోసం యజమానుడి దగ్గరికి వెళ్తే వారం తర్వాత తీసుకోండి, నెల రోజుల తర్వాత మీ కూలి డబ్బులు తీసుకోండి అని చెప్పిన వారు చాలామంది ఉన్నారు. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది ఎవరైతే అలా చెబుతున్నారో వారికి. ఎందుకో తెలుసా? ఒకవేళ నా కూలి ఇవ్వలేదని ఆయన బాధపడ్డా, లేదా ఆయన దేవునికి మొరపెట్టిన, దేవా నేను కష్టపడ్డాను కానీ నాకు నా కూలి ఇవ్వలేదని దేవునికి చెప్పిన ఆ యజమానుడికి దేవుడు శిక్ష విధిస్తాడు, లేదా శ్రమ వానికే కలుగుతుంది. చూడండి బైబిల్లో దేవుడు రాపించాడు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుతాం. నీ సహోదరులోనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధించకూడదు. ఏనాటి కూలి ఆనాటి ఇవ్వలను, ఏనాటి కూలి ఆనాడు ఇవ్వలను.
సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇయ్యవలను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమగును. ఇప్పుడు కూలి పనికి వెళ్ళేదే ఆ కూలి ఇస్తాడని. అదే కూలి ఆ రోజు ఇవ్వకపోతే మరి ఆయన జీవనం ఎలా సాగుతుంది? ఆయన కష్టపడిన దానికి కూలి పొందలేదు అనుకోండి. ఒకవేళ వాడు దేవునికి ప్రార్థన చేసి, అయ్యా నేను కష్టపడుతున్నాను కానీ నాకు కూలి ఇవ్వట్లేదే అని ఒకవేళ ప్రార్థన చేశాడు అనుకోండి, ఏ పని అయితే చేశాడో ఆ యజమానుడు కూలి ఇవ్వలేదో ఆ యజమానుడికి ఖచ్చితంగా పాపం చేసిన వాడవుతాడు. వాడు ప్రార్థన చేసే మాట వలన మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఎవరైనా పని చేశారు అనుకోండి, ఆ రోజు కూలీ ఉంటేనే మీరు పనికి పిలండి. నీ దగ్గర కూలి డబ్బులు లేనప్పుడు పనికే పిలొద్దు. అర్థమవుతుందా? ఎవరినైనా పనికి పిలిస్తే నీ దగ్గర డబ్బులు ఉంటేనే పిలండి. డబ్బులు లేకుండా కూలీల్ని పిలద్దు. మనకు మనం ఎందుకు శ్రమ తెచ్చుకోవాలి? దేవుని నుంచి ఉగ్రత మన మీదకి ఎందుకు రావాలి? ఇలాంటి విషయాలు కూడా బైబిల్ చెప్తుందా? కూలివాడికి ఏ రోజు కూలి ఇవ్వాలో ఆ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలని కూడా చెప్తుందా బైబిల్? ఖచ్చితంగా చెప్తుంది. చూడండి ఎంత అద్భుతమైన గ్రంథాన్ని మనం కలిగి ఉన్నామో. నేను అనుకుంటాను, నేను ఎవరి దగ్గర తీసుకుంటున్నప్పుడు ఈ మాట నాకు గుర్తొస్తుంది. నేను ఇవ్వాలి, ఈరోజు తీసుకోనండి, ఇవ్వకపోతే వాడు మొరపెడితే నా మీదకి శ్రమ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నేను అనుకుంటాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తిరిగి ఇచ్చేయాలి. వాడు అందుకోసమే కదా నీ దగ్గరికి వచ్చాడు, డబ్బులు లేకే కదా పని చేసుకోవడానికి వచ్చాడు. ఆడి పని డబ్బులు నువ్వెందుకు దాచుకుంటున్నావు? కూలి చేసే ఏదైతే పని చేసావో ఆ కూలి కూడా దేవుడికి మొరపెడుతుందంట. తెలుసా? ఏం చేస్తుందంటే అది మొరపెడుతుందంట. ఇదిగో వాళ్ళు కష్టపడ్డారు కానీ ఈ కూలి డబ్బులు వీడు ఇవ్వలేదు, దాచిపెట్టి ఉంచాడు. సామెత గ్రంథంలో ఈ మాట ఉంటుంది అని కూలి దేవునికి మొరపెడుతుందంట. కాబట్టి మనం అలాంటి వెయిట్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్, ఈరోజు వ్యవసాయం జరుగుతున్నప్పుడు, సమాజంలో వ్యవసాయం జరుగుతుంటుంది కదా, వ్యవసాయ కాలంలో వ్యవసాయం పండిన తర్వాత కోత కోస్తారు. కోత కోసినప్పుడు మనం పరికలు వేరుకోవడానికి వెళ్తాం. తెలుసా మీకు అది? దాన్ని ఏమంటారు మీరు? దేనికి వెళ్తారు? లేక్కి వెళ్ళడం అంటారు కదా. లేక్కి వెళ్ళడం మీకు తెలుసా? వెళ్ళారా మీరు ఎప్పుడైనా? లేక్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ రైతులు కోసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏవైతే పనులుగా కొన్ని మిగిలిపోతాయి కదా, మనం అవి లేనివారు ఏరుకుంటుంటారు దాన్ని కదా. దాని గురించి కూడా దేవుడు తన గ్రంథంలో చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఎప్పుడైనా ఈ విషయం మీరు చదివారా, విన్నారా? పోనీ పంట చేల్లో పనలు వేరుకునే నేకి వేరుకునే వాళ్ళ గురించి కూడా, పంట పొలాల గురించి కూడా దేవుడు చెప్పాడా అంటే ఖచ్చితంగా చెప్పాడు. చూడండి ఒకసారి లేవీకాండం 23వ అధ్యాయము, లేవియకాండం 23వ అధ్యాయం 22వ వచనం. లేవియకాండం 23వ అధ్యాయం 22వ వచనం. పరిగెలు అంటారు కదా. ఒక రైతు వ్యవసాయం చేసి పండిన తర్వాత కోత కోసేటప్పుడు ఆ పొలంలో ఏవైతే పరిగెలుగా మిగిలిపోతాయో ఆ రైతు దాన్ని ఏరుకోకూడదు. ఎందుకు ఏరుకోకూడదు అంటే చెప్తున్నాడు దేవుడు. లేవియకాండం 23వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. ఎందుకంట బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఎవరి కోసం అవి ఉంచేయాలంటే బీదలు పరదేశులు ఉంటారు, వారికి ఏమి ఉండదయ్యా. నువ్వు రైతువు కదా, అన్నీ కోసుకో. పడిపోయిన పరిగెలను, పొలం గట్టు చుట్టూ ఉన్న కొన్ని పనులు నువ్వు కొయ్యొద్దు, వాళ్ళ కోసం ఉంచేయి.
ఎంత అద్భుతం అండి దేవుడు. అంటే పేదవారిని బీదవారిని కనికరించేవాడు దేవుడు. వాళ్ళ కోసం వాటిని విడిచిపెట్టాలి నువ్వు. వాళ్ళకి ఆహారం ఉండదు కదా, వాటి ద్వారా ఎంతో కొంత వాళ్ళ ఆహారం ప్రారంభమవుతుంది కదా. చూసారు దేవుడు ఎంత అద్భుతంగా వ్యవసాయంలో జరిగే పరిగెల గురించి కూడా దేవుడు చెప్పాడా? అదే కదా ఇప్పుడు సమాజం పాటిస్తుంది. రైతులు అందుకోసమే కదా వాళ్ళు కోసుకుని వెళ్ళేటప్పుడు పడిపోయిన పరిగెలు ఏరుకుంటారు. వాళ్ళు యారు వదిలేస్తారు. ఎందుకు? ఇదిగో బైబిల్ చెప్పింది వాళ్ళ కోసం వదిలేయాలి వాటిని. పరదేశులను బేదలకు వాటిని విడిచిపెట్టాలి, వారికి ఆహారం అదే. ఎంత అద్భుతమైన గ్రంథం అండి బైబిల్. ఆలోచిస్తుంటే ఇవన్నీ చదువుతుంటే బైబిల్ ఎంత బాగుంటుందా. బైబిల్లో ఎన్ని విషయాలు దేవుడు రాపించాడా. ఇంకా బేదల గురించి చెబుతూ లేవియాకాండం 25వ అధ్యాయం 35వ వచనంలో ఒక మంచి మాట దేవుడు రాపించాడు. లేవియాకాండం 25వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. 35, 36 వచనాలు. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు బేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను, అతడు నీ వలన బ్రతుకువలెను. బేదలు కానీ నిరాధారుడై అంటే అసలు ఆధారం ఆయనకి ఏం లేదు, పరిస్థితి ఏం బాగాలేదు, ఇంకా ఆయనకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి వారు నీ దగ్గరికి వచ్చారనుకో, అప్పుడు నువ్వేం చేయాలంట? ఆ సహోదరుడు నీ వల్ల బ్రతకాలి. ఇలాగే కానీ సమాజం ఆలోచిస్తే దేశంలో బేదలు ఉంటారా? ఉండరండి. ఈరోజు బేదలు దేశంలో ఉండడానికి కారణం ఏంటంటే ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు తప్ప ఇతరులకు సహాయం చేయాలి. ఆధారం లేని వారికి మనమే ఆధారమై నిలబడాలి. మన వలన వాళ్ళు బ్రతకాలన్న ఈ దేవుని ఆజ్ఞను పాటిస్తే దేశంలో బేదవారు, ప్రపంచంలో బేదవారే ఉండరు. చూడండి, అంటే సమాజం బాగుపడడానికి, ప్రపంచం బేదలే లేకుండా ఉండడానికి దేవుడు చెబుతున్న సూత్రం, నీ సహోదరుడు నీ వల్ల బ్రతకాలి. నీ దగ్గర ఉందా? లేని వారికి పెట్టేంత మంచి గుణం దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు మన నుంచి. కానీ మనుషులు ఎలా ఉంటారంటే, మనుషుల ఆలోచనలు ఎలా ఉంటుందంటే, నేను చెప్పేదానికంటే ముందు బైబిల్లో ఉన్న ఒక మాట చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. లేవియాకాండం 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. లేవియాకాండం 19వ అధ్యాయం 15వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. మనుషులు ఎలా ఉంటారంటే బేదవాడని పక్షపాతము చేయకూడదు. మనుషులు తీర్పు ఎలా తీరుస్తుంటారు అంటే దేవుడు చెప్తున్నమాట, బేదవాడని పక్షపాతం చూపించి గొప్పవాడని అభిమానము చూపకూడదు. ఈరోజు తీర్పులు తీర్చేవారు గొప్పవాడైతే వారి పక్షాన మాట్లాడతారు, బేదవాడికి అన్యాయం జరిగిస్తారు. ఏది మనుషులు చేస్తున్నారో దేవుడు ఏమంటున్నాడంటే అలాగ ఉండకూడదు. బేదవాడని పక్షపాతం చూపించుకో, తర్వాత గొప్పవాడని అభిమానం చూపించుకో. ఎవరిది తప్పో, ఎవరిది న్యాయమో, ఎవరిది అన్యాయమో ఆలోచించి నిర్ణయం చూడాలి తప్ప బేదవాడని గొప్పవాడని తారతమ్యాన్ని బట్టి తీర్పు తీర్చకూడదు. కానీ సమాజం నేడు ఇదే జరుగుతుంది. పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఉన్నోళ్ళకి న్యాయం జరుగుతుంది. అంటే ఎవరిని ఎలా చూడాలో కూడా దేవుడు చెప్పేస్తున్నాడు. మళ్ళీ చెవిటి వాళ్ళు కనిపించిన, అంటే దేవుడు ప్రజల్లో సంస్కారాన్ని నేర్పిస్తున్నాడు తన మాటల ద్వారా. ప్రజలు ఎలా పెరగాలి, నా పిల్లలు నా సంతానం కదా, నేను దేవుడిని, మరి నా పిల్లలు కూడా ఎలా ఉండాలి? దైవత్వం కలిగి ఉండాలి, దైవ స్వభావం ఇతర మనుషుల కలిగి ఉండాలి అని దేవుడు కోరుకొని ఈ అద్భుతమైన మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం చేయకూడదంట చూడండి ఒకసారి. లేవియాకాండం 19వ అధ్యాయం 14వ వచనంలో చెవిటివాడిని తిట్టకూడదు.
చెవుడు వాడికి కనిపిస్తే వీడికి చెవుడురా అని మనం వాడిని తిడతాం, ఎందుకంటే వాడికి ఎలాగో వినపడదు కనుక. గుడ్డి వాని ఎదుట అడ్డము వేయకూడదు. గుడ్డివాడ కనిపిస్తే దారి చూపించాలి. గుడ్డివాడు కనిపిస్తే దారి చూపించాల్సిన మనుషులే గుడ్డివాడు పడిపోవడానికి అడ్డంగా ఏదో ఒకటి వేస్తే వాడిని పడగొడుతున్నారు. వాడు పడిపోతే చూసి నవ్వుకుంటున్నారు. అది నేటి సమాజం. కానీ దేవుడు అలా ఉండకూడదు నా పిల్లలారా అని దేవుడు చెప్తున్నాడు. అంటే సమాజాన్ని సంస్కరించడానికి, సమాజాన్ని దైవత్వంలో నింపడానికి దేవుడు ఎంత అద్భుతమైన మాటలు చెప్తున్నారు చూడండి కదా. ఇలాంటి మాటలు చెబుతుంటే దీన్ని ఏమంటున్నారు చెప్పండి? మాత పుస్తకం అంటున్నారు. న్యాయం చెప్పేవాడు ఎలా ఉండాలో కూడా బైబిల్ చెప్పింది. ఎవడైనా న్యాయం తీర్చేవాళ్ళు ఉన్నారనుకోండి పెద్దలుగా, వాళ్ళు ఏ విధంగా న్యాయం తీర్చాలి, వారికి ఎటువంటి సామర్థ్యత ఉండాలో కూడా దేవుడు చెప్తున్నాడు చూడండి. నిర్గమాకాండం 19:21. నిర్గమాకాండం 19:21 చదువుకుందాం. 18:21. నిర్గమాకాండం 18:21. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి, అంతేనా? సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కానీ మనుషుల్ని ఏర్పాటు చేసుకో. దేనికోసం? వారి మీద న్యాయాధిపతులు నియమింపాలి. ప్రజల్లో న్యాయం తీర్చేవాడు ఎలా ఉండాలో తెలుసా? వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా? సామర్థ్యం ఉండాలి. 2 దైవభక్తి ఉండాలి. 3 సత్యాశక్తి ఉండాలి. 4 లంచగొండి కాకూడదు. ఈ 4 లక్షణాలు ఉన్నవాడే సరిగ్గా న్యాయం తీర్చగలడు. లంచాలు తీసుకున్నా న్యాయం తీర్చలేడు, సరైన సామర్థ్యం లేకపోయినా తీర్చలేడు, దైవభక్తి లేకపోయినా తీర్చలేడు, ఇంకా సత్యాశక్తి లేకపోయినా న్యాయం తీర్చలేడు. చూడండి, న్యాయాధిపతుల్ని ఎలాంటి వారిని నియమించాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మనం సొంతం చేసుకున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఎన్ని మనసులు మారిపోలి, ఎన్ని విషయాలు తెలుసుకోవాలి. కానీ ఎప్పుడు దీన్ని ఒక కులానికి లేదా ఒక మతానికి సంబంధించిందిగానే చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇంక చివరిగా ఒక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. లేవియకాండం 26వ అధ్యాయం. లేవియకాండం 26వ అధ్యాయం 23వ వచనం చదువుతాం. నేను చెబుతున్నా మీకు అర్థమవుతున్నాయి. లేవియకాండం 26వ అధ్యాయం 23వ వచనం. దేవుడు మన జీవితాల్లో వస్తున్న కష్టాలు, శ్రమలు చూసి మనం ఏమైపోతామంటే కృంగిపోతాం. కానీ దేవుడు అలా మనల్ని శిక్షించడానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తామా? ఆలోచించమండి. కానీ దేవుడు చెప్తున్నాడు, నాయన నేను ఎందుకు శిక్ష విధిస్తున్నాను? కుమారుడు లేదా కుమార్తె తప్పు చేసినప్పుడు తండ్రి శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? మంచి మార్గంలో పెట్టడానికే. మరి దేవుడు కూడా మనకు తండ్రి కదా, మరి మనల్ని దేవుడు ఎందుకు శిక్ష విధిస్తాడు? మంచి మార్గంలో నడిపించడానికి, మన మనస్సు గుణపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అదే చెప్తున్నాడు లేవియకాండం 26వ అధ్యాయం 23వ వచనం. శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక, శిక్ష నేను ఎందుకు విధిస్తున్నానో తెలుసా? మీరు మీ గుణాన్ని మార్చుకోవాలి, నా మార్గం వైపు మీరు తిరగాలి. అది దేవుని ఉద్దేశమే తప్ప నిన్ను శిక్షిస్తే ఆయనకేమొస్తుంది? అంటే నిన్ను శిక్షించి ఆయన సంతోషపడేవాడా మనలాగా? మనం చూడండి, చిన్నపిల్లలు చిక్కేస్తాం గట్టిగా, వాళ్ళు ఏడిస్తే మనం నవ్వుతాం. దేవుడు అలాంటి వాడు మాత్రం కాదు. వాళ్ళని కొట్టి వాళ్ళని ఏడిపించి వాళ్ళు ఏడిస్తే చూసి నవ్వుకునే స్వభావం మనది, క్రూరత్వం కలిగిన మనసు మనది. వాళ్ళు ఏడిస్తే నీకెందుకు నవ్వు వస్తుంది? అంటే నీకు కనికరం, జాలి, దయ ఇలాంటివి ఏమీ లేవు. వాళ్ళు సంతోషపడితే మనం సంతోషపడాలి, వాళ్ళు దుఃఖపడితే మనము దుఃఖపడాలి, వాళ్ళను ఆదార్చడానికి ప్రయత్నం చేయాలి. అది దేవుడు కోరుకుంటున్న గుణం మనిషిలో. ఏడకపోయినా ఏడిపించే రకం మనమైతే దేవుడు అంటున్నాడు ఏడ్చువాడుతూ ఏడవండి అన్నాడు.
దుఃఖపడే వారితో దుఃఖపడండి అన్నాడు, సంతోషించే వారితో సంతోషించండి అన్నాడు. వాళ్ళు ఆదార్చే సమాధానపరిచే బాధ్యత మనకిస్తే దాన్ని పక్కన పెట్టేసాం మనం. లోకంలో ఎలా ఉన్నారో మనం కూడా అలాగే తయారైపోతాం. అంటే ఒకరు బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు, సంతోషపడకూడదు. ఆ బాధను పడుతున్న వారిని ఓదార్చడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుందా? సామెతలు ఇదే మాట రాయబడింది. శత్రువు పడినప్పుడు అంట నీ హృదయమున సంతోషింపకము అంటాడు. అబ్బా ఎంత అద్భుతం! ఒకసారి చదువుదాము, ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం చివరికి మాట చదువుకోండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సులను ఉల్లసింపకము. శత్రువుకి ఏదైనా దెబ్బ తగిలినా లేదా అపాయం వస్తే సంతోషించే రకాలు మనం అంతా. నేటి సమాజంలో ఉన్నవారు వాళ్ళకి విరోధమైన వారిని, వారితో తగాదా ఉన్నవారిని, వారు పడిపోయిన, వారికి దెబ్బలు తగినారు, ఏదైనా రోగం వస్తే వాడికి అలాగే జరగాలే అంటారండి. ఖచ్చితంగా మనం అంటామా? మనం కూడా అనేస్తున్నాం. కానీ దేవుడు అలా ఉండొద్దు అంటున్నాడు. ఏం చేయాలంట? నీ శత్రువు పడినప్పుడు సంతోషించొద్దు. బయటికి నేను సంతోషించడం లేదు, కానీ లోపల ఎంత ఆనందంగా ఉందో నాకు, వాడికి అలాగ అయినందుకు అలాగే జరగాలి వాడికి అనుకుంటున్నావా మనసులో? వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపొద్దు. అంటే నీ హృదయములో కూడా శత్రువు పడిపోతే సంతోషం ఆనందాన్ని కలగకూడదు. బాధపడాలి వారిని చూసినప్పుడు, అయ్యో ఇలా జరిగిందా అని నీ ఓదార్పు వారి ఏడలో చూపించాలి. నీ కనికరం ప్రేమ చూపించాలి వారిని. అది దేవుని మనస్సు. బయట సమాజం ఎలాగైతే ఉందో క్రైస్తవ సమాజం కూడా నేడు అలాగే ఉంది. అలాగే జరగాలి వారికి అనుకుంటున్నావా? అయితే అది దేవుని మనస్సు అయితే కాదు. అలా చేస్తే ఏంటి? దేవుని ఆజ్ఞాతిక్రమే పాపం. వద్దు అన్నాడు దేవుడు. నేను చేస్తానంటే దాని ఉద్దేశం ఏంటి? పాపం చేసినవాడు, మనకు అవసరం లేదు కదా. రైట్. అంటే ఇలాంటి దేవుని మాటలు మనిషికి సహాయం చేసేది, మనిషిని ఎలా చూడాలో, దైవత్వం కలిగి ఎలా ఉండాలో, సమాజంలో జరుగుతున్న వాటిని మనం ఎలా స్పందించాలో, సమాజంలో జీవితాల్లో బ్రతుకు బాటల్లో జరుగుతున్న ఎన్నో విషయాలు బైబిల్ చెప్పింది. ఇలాంటి బైబిల్ దేవుని మాటలు అవుతాయి తప్ప మతానికి సంబంధించినవి ప్రజలందరూ చదవాల్సిన గ్రంథం బైబిల్. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.